ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న వాక్యాన్ని మనం చూసుకుందామండి. చూస్తే నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడండి? మనుషుడు ఏ పాటివాడు? మనుషుడు ఏ మూల? మనుషుడు ఎక్కడా? ఒక రాయి కాదు. దేవునికి స్తోత్రం. అన్ని మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలు. సేన దయ్యం పట్టిన వాడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో కొట్టబడుతున్నాడు, ఎక్కడో పీడించబడుతున్నాడు, ఎక్కడో బాధపడుతున్నాడు, ఎక్కడో సమాధులలో ఉన్నాడు. కానీ దేవుడు ఎక్కడో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వానికి యేసయ్యకు చాలా దూరం, కానీ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకున్నాడు. ఫలానోని దర్శించాలి, ఫలానోని సేన దయ్యం పట్టిన వానికి వానికి విడుదల కలగజేయాలి అని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరండి? భూమి ఆకాశములు సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడు. వాడు ఏ పాటి వాడండి? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన రూపములో ఉన్నందుకు దేవునికి స్తోత్రం. ఆయన పోలికలో ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఒకనాడు తన నోటితో దేవుని మహిమ పరిచిన వాడు కావచ్చు. ఆమేన్. ఒకనాడు దేవుని జ్ఞాపకం చేసుకున్నవాడు కావచ్చు. అందుకనే మరువలేకపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. కోనేటి దగ్గర 38 సంవత్సరాలు ఉన్నాడు. 38 సంవత్సరాలు బాధపడుతున్నాడు. 38 సంవత్సరాలు పీడించబడుతున్నాడు. 38 సంవత్సరాల కోలే ట్రై చేస్తున్నాడు. 38 సంవత్సరాల నుండి స్వస్థతను ఆశిస్తున్నాడు. కానీ ఎవరు సహాయం చెయ్యలే. కానీ యేసయ్య జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఫలానోని దర్శిస్తే బాగుండు, ఫలానోని దగ్గరికి వెళితే బాగుండు, ఫలానోనికి స్వస్థత ఇస్తే బాగుండు. వానికి సహాయం చేసేవారు లేరు. జ్ఞాపకం చేసుకొని అక్కడికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. మన బంధువులను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు అనరాదమ్మ గండిసేరు కొన్ని రోజులు రాలే. సంత అక్క ఇక్కడ ఉన్నది, ప్రేమ గల అక్క ఇక్కడ ఉన్నది కదా, మంచి అనుబంధం కలిగిన అక్క ఇక్కడ ఉన్నది. జ్ఞాపకం మధ్య మనసు ఎట్లుంటుంది? ఎట్లయినా ఈరోజు పోవాలి, ఎట్లయినా ఈరోజు పలుకరించాలి, ఎట్లయినా ఈరోజు గడపాలి, ఎట్లయినా ఈరోజు కలుసుకోవాలి, ఎట్లయినా ఈరోజు నా సమస్యలను చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం వచ్చిందంటే మనసు తొలుతుంటది. స్తోత్రం. జ్ఞాపకం వచ్చిందంటే ప్రేరేపణ కలుగుతుంటది. జ్ఞాపకం వచ్చిందంటే ఒత్తిడి కలుగుతుంటది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. నీకు కూడా కలగదమ్మా? మీ అమ్మ నాన్న దగ్గరికి పోవాలనుకుంటే 2-3 రోజుల ముందే ఆర్డర్ పెడతావా లేదా? తెలుసంతో ఎట్లయినా నేను పోవలసింది. దేవునికి స్తోత్రం. అక్కడ సునేమిరాల భర్త అంటాడు కదా, ఏంటి ఎలిసా దగ్గరికి పోతా అంటావు? ఇది అమావాస్య కాదు కదా, ఇది విశ్రాంతి దినము కాదు కదా. ఆ మనసులో జరిగిన దారుణాన్ని బట్టి
ఆమె మనసులో ఒత్తిడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి మనుషులకే అట్లుంటే దేవునికి ఇంకెట్లుండాలి? ఆయన రక్తముతో కొనుక్కున్న ప్రజల పట్ల, ఆయన స్వస్థపరచడానికి ఇష్టపడిన ప్రజల పట్ల ఇంకా ఆయన మనసు ఎలా ఉండాలి? కనుక లోకం పట్ల ఆయన మనస్సు ఆ విధంగా ఉన్నది కనుకనే ఆయన నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనస్సులో ఒత్తిడి కలిగింది. నేను ఎలా వెళ్ళాలి, ఎలా రక్షించుకోవాలి ప్రజలను, ఎలా నా వైపు త్రింపుకోవాలి, ఎలా నరకాన్ని తప్పించాలి, ఎలా అగ్నిగుండాన్ని తప్పించాలి అని ఆయన మనసులో ఒత్తిడి కలిగింది కనుకనే ఆయన నర అవతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు మనల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ పాటి వారము కాదు, మనం ఏమి ఇచ్చిన వారం కాదు, మనం ఏం చేసిన వారము కాదు, కానీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరోసారి ఆ మాట చదవండి. నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవటకు వాడు ఏపాటి వాడు? చంద్రుడు ఎలాంటి వాడండి? చంద్రుణ్ణి సమీపించగలుగుతామా? సూర్యుని సమీపించగలుగుతామా? పోగలుగుతాం అక్కడికి, అది చూడగలుగుతున్నాం. పోయేవాళ్ళు పోతారు, కానీ చూస్తే ఎట్లా? చూచి ఆశ్చర్యపడాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసి ఆశ్చర్యపడాలి. చంద్ర నక్షత్రములను చూసి ఆశ్చర్యపడాలి, భూమిని చూసి ఆశ్చర్యపడాలి, ఆకాశమును చూసి ఆశ్చర్యపడాలి, ఆకాశములో ఉరుమును చూసి ఆశ్చర్యపడాలి, సముద్రాన్ని చూసి ఆశ్చర్యపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్షాన్ని చూసి ఆశ్చర్యపడాలి, ఈ గాలిని ఆవిరిని చూసి ఆశ్చర్యపడాలి. ఇవన్నీ కూడా దేవుడు చేసినవి. ఆమేన్. హల్లెలూయా. నేను ఇప్పుడు ఆశ్చర్యపడుతున్న విషయం ఏంటి తెలుసా? హాస్పిటల్లో బీపీ, షుగరు, ఈ సిస్టమ్ ఎట్లా పెట్టిండు చూడు బాడీలో. దేవునికి స్తోత్రం. అంటే బీపీ హై బీపీ కావద్దు, లో బీపీ కావద్దు, హై షుగర్ కావద్దు, లో షుగరు కావద్దు. హై షుగర్, లో షుగర్, హై బీపీ, లో బీపీ అవుతుందంటే ఇది మనం చేసుకున్న పాపం. యేసు రక్తమే ఆజ్ఞను అతిక్రమించి మనం చేసుకున్న పాపం గనక అవి ఏం చేస్తున్నాయి? మన మీద అధికారం తీసుకొని హై బీపీ, లో బీపీ అవుతుంది. సిస్టమ్ ఎట్లా పెట్టాడు చూడు. నీ బండికి పెట్రోల్ వాడాలయ్యా. నువ్వు డీజిల్ పోతే నడుస్తుందా? డీజిల్ రేటు తక్కువ ఉంది, నేను డీజిలే పోతా అంటే నడుస్తుందా? కనుక ఈ సిస్టమ్ అట్లా పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆ సిస్టానికి ఏది వాడాలో అదే వాడాలి. ఆమేన్. హల్లెలూయా. ఏది వాడాలనో అదే వాడాలి, ఎంత వాడాలనో అంతే వాడాలి. అవునా కాదా? ఒప్పుకుంటారా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇలాంటి వారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చూశారండి. యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్న వాణ్ణి పరిసయ్యుడు చూశాడు, లేవి చూశాడు, అందరూ చూశారు. కానీ మంచి సమరయుడు చూసి దాటిపోలే.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ మంచి సమరేయుడు తీర్మానం చేసుకున్నాడు. స్తోత్రం. ఇతనికి ఏమి చేయాలని తీర్మానం చేసుకున్నాడు. ఇతన్ని ఎలా రక్షించాలని తీర్మానం చేసుకున్నాడు. స్తోత్రం. ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్లాలని తీర్మానం చేసుకున్నాడు. yes ఇతనికి ఏమి చేయాలని తీర్మానం చేసుకున్నాడు. స్తోత్రం. మంచి సమరేయుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని రక్షించడానికి తీర్మానం చేసుకున్నాడు. పాపముల చేత అపరాధముల చేత పట్టబడి కొట్టబడి త్రోవ పక్కన పడివేయబడి పొడ ప్రాణములతో ఉన్న మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పుటకుల వాని ఇంటికి చేర్చాడు. ఆ పుటకుల వాడేవాడు సేవకుడే. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఆ పుటకుల వాడు సేవకుడు. ఆ 2 దేనారాలు ఏంటి? ఆ 2 దేనారాలు ఏంటి? పాత నిబంధన, కొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ పాత నిబంధన, కొత్త నిబంధన 2 దేనారాలతో మీరు పోషించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. పడి ఉన్న స్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. yes కొట్టబడిన స్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. గాయపరచబడ్డ స్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. yes కుడ ప్రాణములతో ఉన్న స్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దిగంబరులమై ఉన్న స్థితిలో మనం జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అదే 34:5 చదవండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. చూడండి. వారి ముఖములెన్నడను ఆమేన్. లజ్జింప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా yes వారికి వెలుగు కలిగెను. ఆమేన్. కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకొచ్చింది, కొట్టబడుతున్నాం, తరమబడుతున్నాం. ఎవరి వైపు చూడాలి? దీని వైపు. ఆయన వైపే చూడాలి. యేసయ్య వైపే చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య వైపే చూడాలి. అటు ఇటు చూడకూడదు. yes ఆయన వైపు చూస్తే ఆయన మార్గం కలుగజేస్తాడు. yes ఆయన వైపు చూస్తే నష్టపోనీయడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును. చూడండి. ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 4:16లో రాయబడిన మాట మనం చదివితే ఏమని ఉంటుందంటే, చదవండి 4:16. మత్తయి 4. ఎస్. మరణ ప్రదేశములలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఎక్కడున్నారట? చీకటి- మరణ ప్రదేశములో మరణ సాయిలో కూర్చున్న వారికి వెలిగించుటకై వారికి వెలుగు ఉదయించెను. అంతే. ఇక్కడ నజరేతు విడిచి జెబులోను నప్తాలి దేశముల ప్రాంతములో సముద్ర తీరమందలి కపురముకు వచ్చి కాపురం ఉండెను. జెబులోను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు ఆవల సముద్ర తీరమును అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న జనులకు గొప్ప వెలుగు చూసిరి.
మరణ సాయలోను మరణ ప్రదేశములోను మరణ సాయలను కూర్చున్న వారికి వెలుగు ఉదయించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ స్థితిలో ఉన్నవారు ఈ స్థితిలోకి వచ్చారు? మరణ స్థాయిలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, అనేకులు చనిపోతున్నారు, అనేకులు బాధ అనుభవిస్తున్నారు, వారు చీకటిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆమేన్. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ మరణ సాయ, ఆ చీకటి, ఆ వేదన, ఆ దుఃఖము, ఆ కన్నీరు పారిపోయింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తట్టే మనం చూడాలి, ఆమేన్. ఎక్కడ చూడద్దు, ఎక్కడ చూడదు. కానీ ఏ పోరాటం అయినప్పటికైనా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు విడుదల, ఆమేన్. మనకు జయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు భయపడుతున్న స్థితిలో ఉన్నారు. దావీదు కాలములో, సౌలు కాలములో భయపడుతున్న స్థితిలో ఉన్నారు. కానీ వారిని జ్ఞాపకం చేసుకొని అక్కడికి దావీదును పంపించి ఇశ్రాయేలు ప్రజలకు జయమిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే సింహాల గుహలో కాపాడబడ్డాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే అగ్నిగుండములో కాపాడబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వములో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే వారికి విడుదల అనుగ్రహించి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన వారి తట్టు చూస్తే చాలు. స్తోత్రం. హల్లెలూయా. నీ తట్టు చూస్తే చాలు, నా తట్టు చూస్తే చాలు. yes. ఆయన చూశాడంటే కార్యం జరిగినట్లే. ఆమేన్. కానీ ఆయన చూచేటట్లుగా చేసే బాధ్యత మనదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆగరు మొర పెడుతుంది, అయ్యో నా బ్రతికేమైపోయాయి, నా కుమారుని బ్రతికేమైపోయాయి, ఇంకా నాకు అరుణ్యమేనా, ఇంకా నాకు సావేనా, నా కుమారునికి సావేనా, నాకు సావేనా, ఇంకా నాకు దిక్కు లేరా, ఇంకా నన్ను చేర్చుకునేవారు లేరా, ఇంకా నాకు నీడ లేదా? దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకొని ఆమెను చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెను చూస్తే ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె నన్ను చూచిన దేవుణ్ణి నేను ఇక్కడ చూశాను. దేవునికి Yes, స్తోత్రం. Lord. హల్లెలూయా. నిరాశలో ఉన్న స్థితిలో దేవునికి మొరపెడితే Yes. ఆయన చూస్తే చాలు. ఆమేన్. ఆమె మాస్కులో ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. మాస్కులో నాలుకే తిరగది. మాస్క్ పెట్టినామంటే ఆ పుස්සన గాలి కొడితే నాలుకే ఎండకపోతుంది, నాలుకే తిరగది, నోరు తిరగది. కానీ ఆ స్థితిలో కూడా మాస్కులో ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మరణ స్థాయిలో చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగొచ్చింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తట్టు చూస్తే వెలుగొచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన తట్టు చూడాలి మనం. స్తోత్రం. ఆయన కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడాలి. ఆయన కలుగజేసిన సృష్టిని చూడాలి. ఆయన మనల్ని కలుగజేసిన విధానము మనము గ్రహించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రక్షణ విలువను మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా
ఆయన కలుగజేసిన వాటిని అన్నిటిని చూడాలి. చూసి ధ్యానించితేనే అది ఆరాధన. దేవునికి స్తోత్రం కదా. ఆరాధన అంటే పాటలు కావండి, ఏదో పాట పాడితే కాదు, ఏదో హల్లెలూయా చెప్తే కాదు. ఆయన కలుగజేసిన వాటిని బట్టి ఆయనను మహిమపరిస్తే అది ఆరాధన. దేవునికి స్తోత్రం. నువ్వు కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రాలను ఏ విధంగా కలుగజేసినవయ్యా? ఎంత క్రమం తప్పక అవి లోకమును వెలిగిస్తున్నాయ్యా. నువ్వు కలుగజేసిన ఈ చెట్లు ఏంటి ప్రభువా? నువ్వు కలుగజేసిన గుట్టలు ఏంటయ్యా? నువ్వు కలుగజేసిన సముద్రమును, నువ్వు కలుగజేసిన సమస్తమును బట్టి నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములని ఆయనకు స్తోత్రములు చెల్లిస్తేనే అది ఆరాధన. దేవునికి స్తోత్రం. అది నిజమైన ఆరాధన. ఇప్పుడు ఆరాధన విధానమే తెలియదు. ఓ పాట పాడితే ఆరాధన అనుకుంటారు, లేకుంటే చేతులెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిస్తే అది ఆరాధన అనుకుంటారు. అది కాదు ఆరాధన. మన దేవుడు ఏమై ఉన్నాడు దాన్ని బట్టి ఆయన స్తుతించినప్పుడు అది ఆరాధన. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీవు కలుగజేసిన ఆ చంద్ర నక్షత్రములను నేను చూస్తున్నానయ్యా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చూసినప్పుడు నువ్వు మనసుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు ఏ మంచి ఉంది మనలో, ఏ మంచి లేదు. చనిపోతే 3 రోజులకు మురుగుపడతాం. ఎంత ప్రేమించిన వాళ్ళు కూడా ముక్కు మూసుకుంటారు కదా. ఎంత ప్రేమించిన వాళ్ళు కూడా, ప్రేమించిన వాళ్ళు కన్న తల్లిదండ్రులు కూడా ముక్కు మూసుకుంటారు. దేవునికి స్తోత్రం. వాసనకు తట్టుకోలేరు. ఏ మంచి ఉంది మనం. ఇలాంటి మురికి మానవుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు పనికి రాని ఏ మంచి లేని మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతగా మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంతగా ఆయన మీద ఆనుకొని ఉండాలి, ఎంతగా ఆయనకు అప్పగించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నేను హాస్పిటల్లో కూడా సువార్త ప్రకటిస్తున్నా. ఆమేన్. వాచ్మెన్లకు సువార్త చెప్తున్నా, డాక్టర్లకు కూడా సువార్త చెప్తున్నా. ఈ ఎర్రి రావాలా? నాకు ఎర్రి వచ్చిన సంగతి నాకు తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకై మనం సువార్త ప్రకటించం. కుక్క ఉట్టిగానే కర్తదా? ఎర్రి అత్తే కర్తది. ఎర్రి కుక్క అయితేనే కర్తది. మనకు కూడా సువార్త ఎర్రి రావాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం రావాలి మనకు? సువార్త ఎర్రి రావాలి. నాకు సువార్త ఎర్రి వచ్చినట్లుగా నాకు తెలిసిపోతుంది. అందరికీ సువార్త చెప్తున్నా. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడితే వాచ్మెను క్విక్ మనకుంటుంటారు. ఎందరు వాచ్మెన్లు అంటే రోజుకు 3 మారుతారు. ఇంకా పలకరిచ్చిందంటే కథం అంతే, ఇప్పినప్పటికీ అంతే. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. డ్యూటీ అయిపోయేదాకా 10 సార్లు లోపలికి బయటికి తిరిగిన ఆ పడిగే ఇప్పుడే ఉండదు. అందరి మీదకి ఇప్పుతురు. బుస్సుమని బుస్సుమని బుస్సుమని. కానీ నా దగ్గరకు వస్తే పరిగే ఇప్పరు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతటిని బట్టి, దీని అంతటిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. యోసేపు ఎక్కడికి పోయినా మన్నన పొందాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నేను హాస్పిటల్లో అందరి ద్వారా మన్నన పొందాను. దేవునికి స్తోత్రం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆమేన్.
హల్లెలూయా. మన స్థితిగతి మారుతుంది. ఆమేన్. ఆయన చేసిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు, నీవు నా తల్లి గర్భములో నన్ను సృష్టించిన విధము చూడగా. నాకు భయమును వణుకును. ఏంటండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకై మనం పుట్టామా? మనకై మనం బ్రతుకుతున్నామా? మన బలముతో బ్రతకగలుగుతామా? మన శక్తితో బ్రతకగలుగుతామా? ముసలోడు మంచి ముసలోని తీసుకొచ్చారు లోపలికి. ఆక్సిజన్ పెడితే గుంజేసుకున్నాడు. వద్దురా, ఇది వద్దు అన్నాడు. అందరు నోట్లకు ఏదో పైపు పెట్టారు కోమలకి. నేను తమ్ముతోనో కష్టంతో నన్ను ఇంటికాడ ఉంచుకున్నా, ఇంకా 4 రోజులు బ్రతికేవాడు. వీడికైతే పైపు పెట్టారు కోమలకి. ఇప్పుడో అప్పుడు పోయిండు. మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏ స్థితిలో నుండైనా వాడు బ్రతకగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని జ్ఞాపకం చేసుకున్నాడు, శవాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ ఎలీషా సమాధిలో పెట్టబోయే శవాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అరే దీన్ని పాతి పెడుతురు కదా, దీన్ని కప్పెత్తురు కదా, అరే దీన్ని ఇవ్వకుండా చేస్తురు కదా, అరే దీన్ని పాతి పెట్టద్దు కదా అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలీషా ఎముక నలిగించి లేపాడట. ఆమేన్. హల్లెలూయా. ఆయన కార్యాలు అట్లుంటాయి. అరే మా తమ్ముడు చనిపోయి 4 రోజులు అవుతుంది. అరే ఆ రాయి తిట్టే కంపు వస్తుంది, వాసన వస్తుంది, తట్టుకోలేం, భరించలేం. లాజర్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకుంటే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. 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 హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? విధవరాలు కుమారుడు చనిపోతే ఎత్తుకొని పోతున్నారు, అందరు ఏడుతున్నారు. ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? ఆయన కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూసి ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను మహిమపరిచినప్పుడు, ఆయనను ఘనపరిచినప్పుడు, ఆయన జ్ఞాపకం చేసుకునే కార్యాలు మనము చేసినప్పుడే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. Yes. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఏం జ్ఞాపకం వస్తాయి? ఏం జ్ఞాపకం వస్తాయి మనకు? ఎవరో తిట్టిన విషయాలు జ్ఞాపకం వస్తాయి కదా. ఎవరిదో పగ ప్రతీకారం జ్ఞాపకం వస్తుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో చుట్టాలు బంధువులు జ్ఞాపకం వస్తారు కదా. ఇంకేం జ్ఞాపకం వస్తాయి? ఎన్నెన్నో అనుభవించినవి జ్ఞాపకం వస్తాయి. కానీ దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే దేవునికి స్తోత్రం, దేవునిలో బలముగా ఉంటాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే బలముగా ఉంటాం. ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే ఎర్రెక్కుతుంది, సువార్త ఎర్రెక్కుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఇట్లుండని మనం చేసే పనులు కూడా ఉన్నాయి. చూడండి, చదవండి. సామెతలు 4:25. సామెతలు 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఎట్లా చూడాలి?
సరిగా చూడాలి, అటు చూడాలి, అటు ఇటు చూడద్దు, సరిగా చూడాలి, సూటిగా చూడాలి. సరిగా చూడాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను ఆంధ్ర ప్రాంతంలో ఆడవాళ్ళని చూస్తే వాళ్ళు అస్సలు పురుషుని ముఖం చూడరు. మీరు గమనిస్తే ఆంధ్రకి వెళితే గమనించండి, అస్సలు పురుషుని ముఖం చూడరు. అసలు మార్వాడోళ్ళు అయితే పురుషుడు ఇంట్లోకి వచ్చాడంటే బురికేసుకుంటారు, అస్సలు తీయరు కదా, తీయనే తీయరు. చుట్టమై ఎవరన్నా వస్తే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బురుకుండవలసింది. ఏమున్నా బట్టలకే చూడాలి, వాళ్ళని బురక తీసి చూడరు. స్తోత్రం. హల్లెలూయా. ఈ గుర్రం అటు ఇటు చూసింది అనుకో, ఎక్కినోని పడేస్తుంది. అందుకనే దానికి గంతలు కడతారు. స్తోత్రం. హల్లెలూయా. అది ఏమున్నా ఇటు అటు చూడద్దు, ఏమున్నా సూటిగా చూడాలని గుర్రానికి ఏం కడతారు? గంతలు కడతారు. ఇట్లే ముందుకే కనబడాలి, ఇటు అటు చూడద్దు. మనకు కూడా గంతలు కట్టుకుంటే బాగుండు. స్తోత్రం. హల్లెలూయా. ఆ పేతురుకు గంతలు ఉంటే బాగుండేది, యేసయ్య వైపే చూసేవాడు. కానీ ఇటు అటు చూసే వరకు వల ఎట్లొస్తుందో అంత వచ్చింది పర్వతం అంతా. ఓ అమ్మో, ఇది నా మీదికే వస్తుంది అనుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కానీ అతని దగ్గరికి వచ్చే వరకు స్లో అయిపోతుందన్న ఆ సత్యాన్ని మర్చిపోయాడు. ఇది నా మీదికే వస్తుంది, నేనే మునిగిపోతా, నేనే లయమైపోతా అనుకున్నాను. అటు ఇటు చూసి ఏమైంది? మునిగిపోసాగు. నా భయపడి మునిగిపోసాగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటు ఇటు చూస్తే మునిగిపోతా. యేసయ్య వైపే చూడాలి. ఆమేన్. అది ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఆమేన్. ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ శ్రమ అయినా, ఏ నష్టమైనా ఆయన వైపే చూడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. నా విమోచకుడు సజీవుడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నా మట్టుకు నేను ఆయనను చూస్తాను, ఆమేన్. నా మట్టుకు నేను చూస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సూటిగా చూడాలి, గురి వైపే చూడాలి, యేసయ్య వైపే చూడాలి, కార్యాలు చేసేవాని వైపే చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆగర్లాగా సాక్ష్యం ఇయ్యాలి మనం. నన్ను చూసిన వాణ్ణి నేను ఇక్కడ చూసి తిని. ఆఖరికి ఇంకా దిక్కు లేదు, ఆఖరికి ఇంకా స్థితిగతి లేదు. ఉన్న ఒక అబ్రహామును వదిలిపెట్టింది, అరణ్యమునకు వచ్చింది. అరణ్యములు ఏముంటాయి? చెట్లు తప్ప, పిట్టలు, జంతువుల అరుపులు కదా, ఆకు గల్లుమంటే శంగుమాముడు. అడవిలో ఏముంది? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన వైపు చూస్తే ఏది రాదు. ఆ వల వస్తుందా? నేనేం చేయదు. ఆ గాలి పెడుతుందా? నిన్నేమి చేయదు. ఆ సముద్రం పొంగుతుందా? నిన్నేమి చేయదు. నీ చూపు ఎక్కడుంది? యేసయ్య వైపే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన చూపు అటు ఇటు ఉండద్దు. మన చూపు చక్కగా ఉండాలి, మన చూపు సూటిగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక మార్గాన్ని, దేవుడు మనకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. నువ్వు బండి నడిపితే అటు ఇటు చూసుకుంటూ నడుపు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత 80 స్పీడ్లో వచ్చాను, అటు ఇటు చూస్తే గిట్లా చూసింది అనుకో, అట్లా గుద్దుకుంటుంది కదా. మరి ఆత్మీయ గురి ఎందుకు అట్లా ఉండద్దు?
స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆత్మీయ గురిలో అటు ఇటు ఎందుకు చూడాలి కదా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆత్మీయ గురిలో సూటిగా చూడాలి, అటు ఇటు చూడొద్దు. ఎటు చూసినా ఏం లేదు. అటు చూస్తే సార కొట్టు కనబడుతుంది, ఇటు చూస్తే బిర్యానీ కొట్టు కనబడుతుంది. అటు చూస్తే బజ్జీలు మిర్చీలు కనబడతాయి, ఇటు చూస్తే వేపుతున్న చేపలు కనబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా అనిపిస్తుంది? చేపలు వేపుతుండగా వాసన అత్తే ఎట్లా అనిపిస్తుంది? ఒక ముక్కనన్న తింటే బాగుండదు. చేపల ఏపుడు కాడ ఏముంటుంది? ఏముంటుంది? బార్ ఉంటుందండి. ఎక్కడ బార్ ఉంటుందో అక్కడ చేపల ఏపుడు ఉంటుంది. అవునా కదా? నువ్వు సారద ఆకున్నా నువ్వు చేపల ఏపుడు కాడు ఉన్నావంటే ఆహా వెనకకే చూసేట్టు ఆహా అంటాడు. దేవునికి స్తోత్రం. దొరికిన బిడ్డ అంటాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే ఎటు చూడాలి? కన్నులు ఇటు అటు చూడక ఇటు అటు చూడొద్దు. సరిగాను నీ ఆ. కన్నులు నీ ముందు ఎటు చూసినా భయంకరమే. అది చూసింది అవ్వ చూపునకు ఎట్లా కనపడ్డది అంటే రమ్యముగా కనపడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూపునకు రమ్యంగా కనపడ్డది. కాలి నువ్వు ఇట్లా జెరూసలేములో ఇట్లా రాయేసి చెట్టు కొట్టినవానికి పచ్చి బేడీలు పడతాయి. దేవునికి స్తోత్రం. అంత కండిషన్ పడి ఉంటాయి. అంగూరులు పడి ఉంటాయి, ఖర్జూరాలు. దేవునికి స్తోత్రం. ఒక్క దాదిమ్మ ఒక్క పచ్చి ఒక్కటి ఇచ్చింది. ఒక్క ఆమె జెరూసలేముకు పోయొచ్చి ఏంటిది? బత్తాయి పొర అందులో ఉంటుంది కదా, ఒకటి ఇచ్చింది. ఇది అన్న ఎస్ఎల్ఎం నుండి తీసుకొచ్చినాము తినండి. అబ్బా అది నోట్లు వేసుకుంటే ఏం తీపండి. అబ్బా ఇంకొకటి అయితే బాగుండనిపించింది. కానీ అక్కడికి వచ్చిన ఆ బత్తాయి తినే ఆ అదృష్టం నాకు దొరికింది. మామూలు కాదు రుచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ చూసే వరకు ఎట్లా కనపడ్డదట? రమ్యంగా తెగించి తెంపుకునేటట్లుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఇటు అటు చూస్తే ఎన్నో కనపడతాయి మనకి. ఆడ సీరలు తలిగేసి పెడతారు. అబ్బా ఈ సీర అయితే బాగుంది కదా. నేను నల్ల సఫారీ వేసుకొని పోయాను. 10 మంది అడిగారు, నువ్వేం కొలువు చేస్తావు, నువ్వేం కొలువు చేస్తావు, నువ్వేం కొలువు చేస్తావు, నువ్వేం కొలువు చేస్తావు అని 10 మంది అడిగారు. డాక్టర్లు మెడికల్ షాపులో ఉన్నావు, ఏం కొలువు చేస్తావు, ఏం కొలువు చేస్తావు. దేవుడిచ్చిన తేజస్సు అట్లుంటుంది మనకు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కర్రీని బాగా తేరి చూస్తారండి. ఎక్కడికి పోయినా ఏ బస్సు ఎక్కినా తేరి చూస్తారు. కిందికి మీదికి చూస్తే నాకు ఆశ్చర్యం. నాలో ఏముంది? నేను నల్లుని, నేను కల్లుని, అంత అందగానా నేను? అంత కలర్ ఉందా నాకు అని నాలో నేను సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ సులమతిని అట్లా చూసేవారట. ఏంటి నన్ను ఇట్లా చూస్తుర్రు? నేను నల్లని దాననైనా ఎండ తగిలిన దానను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన అంశం ఏమిటి?
ఆయన కలుగజేసిన చంద్ర నక్షత్రం చంద్ర నక్షత్రములను మనము చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన తట్టు మనము చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము సూటిగానే చూడాలి. ఆమేన్. ఇటు అటు చూడకూడదు. చూస్తే చాలా 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 కనపడతాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసి ఆశించి తెంపుకొని చెడిపోయింది. అవ్వ చెడిపోయిందా? చెప్పింది. అందరినీ చెడిపేసింది. అందుకని ఇంత బాధపడవలసి వస్తుంది మనం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను పెట్టిన వాక్యం చదివిరా? మీరు చదివిరా? చదవలేదు. నువ్వే చెప్తే కదా. ఇది వీడియో చదివిరా? నీ ఆరాధన ఎందుకు? నీ ప్రార్థన ఎందుకు? నీ బోధలు ఎంతమంది నోరు మూపించిందంటే, వాక్యం ఎంతమంది కళ్ళు తెరిపించిందంటే మామూలు కాదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది కళ్ళు తెరిపించింది. చాలా మంది లైకులు కొట్టారు. చాలా మందిని పొడిసింది అది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని కూడా పొడుస్తుంది ఈ వాక్యం అని. మళ్ళా దేవుని బిడ్డలారా, యేసయ్య వైపు చూసిన వాళ్ళు ఎక్కడ పడుకోరు. ఆమేన్. గొలియాతు మీద సవాలుగా ఉన్నప్పుడు దావీదు శక్తిగల దేవుని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బలమైన దేవుని చూస్తున్నాడు. సున్నతు లేని ఫిలిస్తీయుని కంటే, వాని బలము కంటే, వాని ఎత్తు కంటే గొప్ప వాడిని దావీదు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు తెలుసుకున్న సత్యం ఏమిటంటే, నేను ఒడిశాలో రాయి పెట్టి తిప్పి ఒక్కటే దెబ్బ కొడతా, ఒక్కటే రాయి వాని నొసటగా తలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అదే దేవునికి స్తోత్రం. ఇటు అటు చూడలే, అన్నల వైపు చూడలే, సౌలు వైపు చూడలే, గవర్నమెంట్ వైపు చూడలే, దళం వైపు చూడలే, ఈట వైపు చూడలే, బల్లెం వైపు చూడలే, దేని వైపు చూడలే, గురి కలిగిన యేసయ్య వైపే చూశాడు. దేవునికి స్తోత్రం. ఇటు అటు చూడలే వద్దు. కష్టము రాని, ఇబ్బంది రాని, ఇరుకు రాని, ఇటు అటు చూడనే వద్దు. ఈ స్థితిలో పరిగెత్తుతున్నాను. లాయర్ నోటీస్ వచ్చింది. 23 తారీఖు నాడు కోర్టుకు హాజరు కావాలి. ఎటు చూడలేనా యేసయ్య వైపే చూశాను. దేవునికి స్తోత్రం. ఆయన చేసుకునేది ఆయన చేసుకుంటాడు. ఆయన చూసుకునేది ఆయన చూసుకుంటాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తారా? ఇటు అటు ఏ కష్టం వచ్చినా ఇటు అటు చూస్తారా? ఏ అక్కర ఉన్నా ఇటు అటు చూస్తారా? ఏ అవసరత ఉన్నా ఇటు అటు చూస్తారా? యేసయ్య వైపు చూస్తే అన్ని సహాయం మనకు దొరుకుతుంది. పోషించే వాని వైపే చూస్తూ వెళ్ళిపోయాడు ఏలియా. ఆమేన్. అడవిలో ఉన్నాడు, ఎండలో ఉన్నాడు, వర్షములో ఉన్నాడు, చలిలో ఉన్నాడు. కానీ ఏ గురి కలిగి వెళ్ళిపోయాడో దాన్ని బట్టి ఏలియాను పోషించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ డబ్బులు పంపించారు. ఫోన్లు చేస్తూ సేవకులు ఫోన్లు చేసి డబ్బులు పంపించారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అప్పటికి 60,000 రూపాయలు. ఒక్క పైసా లేదు నా దగ్గర. ఒక్క పైసా లేదండి. 60,000 రూపాయలు సమకూర్చాడు. దేవునికి మహిమ కలుగును కాక.
ఆయన వైపు కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా నీ సహాయము కలుగును. ఆయన వైపు చూస్తే తప్పక సహాయం మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నా భార్య ఏమైపోయినా సరే నేను ఎవరి వైపు ఎక్కడ కూడా చూడదలుచుకోలే, నా దేవుని వైపే చూడదలుచుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ సంవత్సరం గొప్ప అనుభవం ఇచ్చాడు, భాషలతో నింపాడు, అధికమైన ఆత్మతో నింపాడు. హాస్పిటల్లో కూడా అన్య భాషలు మాట్లాడే కృపనిచ్చాడు. ధీరా శ్రామతార కథలర బదర దూర శ్రీపతిరి మధ్యగ దూర దూర శబలర దిరియా. ఓ హల్లెలూయా. ఆత్మలో సల్లారని స్థితి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మలో సల్లారిపోకూడదు, మనం సూటిగానే చూడాలి. ఈ ఒక్క వచనం చదవండి, నేను ముగించబోతున్నాను. ఫిలిప్పీ 2:4. ఫిలిప్పీ 2:4. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక, మీలో ప్రతి వాడు తన సొంత కార్యములను కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. స్తోత్రం. మంచి సమరేయుడు ఇతరుల కార్యమును కూడా చూశాడు. దేవునికి మహిమ కలుగును కాక. అసలు చూసే దేవుని ఎదుట మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తామో ఆయన అది చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన చూస్తాడు, ఆయన చూసే కార్యం చేయాలి. మనం ఏబేలు అర్పణ ఆయన చూస్తున్నాడు, కయ్యోని అర్పణ కూడా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో వంతుకు అర్పించిన అర్పణ అంగీకరించబడదు. త్యాగముతో అర్పించిన అర్పణ, ఇష్టముతో అర్పించిన అర్పణ, కొవ్విన వాటిని అర్పించిన అర్పణను దేవుడు చూస్తూ దాన్ని అంగీకరిస్తున్నాడు, దాన్ని శబాస్ అంటున్నాడు, దానికి జవాబిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఆయన చేసిన వాటిని మనం చూద్దామా? దేవునికి స్తోత్రం. మనం సూటిగానే చూద్దామా? మనం ఇతరుల కార్యాలను కూడా చూద్దామా? అది ఎక్కువ లెక్క కత్తదండి. అంటరాని వాడే మంచి సమరేయుడు, అంటరాని వాడే సమరేయుడు అండి. సమరేయుడు అంటే అంటరానివాడు. సమరేయుడు అంటే ప్రజలలో తిరగద్దు, సమరేయుడు ఎవరిని ముట్టద్దు. కానీ అతనికి పేరు వచ్చింది, ఆ కార్యము చేసినందున అతనికి పేరు వచ్చింది, మంచి సమరేయుడు. దేవునికి స్తోత్రం. మంచి సమరేయుడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి కార్యాలు చేద్దాం, అందరం మోకరించుదాం. దేవునికి స్తోత్రం.